అనకాపల్లి జిల్లా ఎలమంచిల నియోజకవర్గంలో విద్యార్థుల అదృశ్యం కావడం కలకలం రేపుతుంది. రాంబెల్లి మండలంలోని బీసీటీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జశ్వంత్, హిమతేజు, భరత్, లక్ష్మణరావు, వరుణ్, రాజారావు అనే 6 విద్యార్థులు నిన్న మధ్యాహ్నం 1:30 కనిపించడం లేదని స్కూల్ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు హాస్టల్కు తిరిగి రాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రాంబెల్లి సిఐ నరసింగరావు స్పందించి ఎస్పీ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సిఐ స్పష్టం చేశారు. గ్రామ పరిసరాలు, అడవి ప్రాంతాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వరకు గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వల్ల విద్యార్థి కుటుంబాలు ఆందోళనలో మునిగిపోయాయి. పిల్లల ఫోటోలు, వివరాలను పంపుతూ గాలిస్తున్నట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యానికి కారణం ఏమిటనేది ఇప్పటికీ స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. ఇక విద్యార్థులు స్వయంగా ఎక్కడికైనా వెళ్లారా, ఏదైనా ప్రేరేపణ వశమై బయటకు వెళ్లారా, లేదా దుర్వినియోగం ఏమైనా జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరిసర గ్రామాలను అలర్ట్ చేసి విద్యార్థుల ఆచూకీ తెలిస్తే వెంటనే రాంబెల్లి పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, అసలు డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది? విజయ్, గుడ్ మార్నింగ్. అసలు కనీ విని ఎరగని రీతిలోని ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటికే హత్యలు, మానబంధాలు జరుగుతున్న తరుణంలోని ఇది కొత్త తరహా అని చెప్పవచ్చు. విద్యార్థులను అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలోని విద్యార్థులు మిస్సింగ్ అవటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే రాంబెల్లి పరిసర ప్రాంతాల దగ్గర నుంచి విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము అటవీ ప్రాంతాలు కానీ ఏమైనా మిస్సింగ్ అయ్యారా, లేదు అనుకుంటే రాంబెల్లికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలను కొట్టుకుపోయారా, అక్కడ ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ సిన్హా ఆధ్వర్యంలోని 3 బృందాలు ఇప్పటికే మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కానీ చేపడుతున్న నిన్న మధ్యాహ్నం 1:30 జరిగినటువంటి సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. రాత్రి 7 గంటల వరకు కూడా బయటికి రానియకుండా పోలీసులు నొక్కి పెట్టారు. ఒక పక్క పోలీసులతో పాటు ప్రిన్సిపాల్ కూడా నొక్కి పెట్టారని కూడా తెలుస్తూ ఉన్నది. కానీ ఏం జరిగింది ఏంటంటే ఆందోళనలు అయితే ఇప్పటికే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. బీసీటీ స్కూల్ అని చెప్పి రాంబెల్లి మండలంలోని బీసీటీ స్కూల్లోని 10వ తరగతి చదువుతున్నటువంటి 6 విద్యార్థులు కూడా ఒకే క్లాస్మేట్లు అవటము, అది కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏమైనా అక్కడ స్కూల్ టీచర్లు ఏమైనా మందలించారా అంటే పోనీ మందలిస్తే 1-2 మందలిస్తారు, కానీ ఒకేసారి 6 మిస్సింగ్ అనేది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఆందోళనలు పడుతున్నారు. ఓ పక్క తల్లిదండ్రులు కానీ, మరో పక్క అనకాపల్లి జిల్లాలోని ప్రజలు కూడా ఆందోళనకి పూర్తిగా గురవుతున్నారని చెప్పవచ్చు. ఇది ఎప్పుడు ఎరగని రీతిలోని, ఎప్పుడు లేని రీతిలోని ఇప్పటికే హత్యలు, మానబంధాలు ఎక్కువైపోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ లోని ఇది కొత్త తరహాగా జరిగిందని, ఏమైనా మా పిల్లలు ఎక్కడ వెళ్ళిపోయారు, గగ్గోలు పెడుతున్న తల్లిదండ్రులు, ఓ పక్క వాళ్ళ ఏడుపులు ఈ రోజు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందని చెప్పవచ్చు. వాళ్ళు అంది వచ్చే కొడుకులు 10వ తరగతి చదువుతున్నారు. ఎంతో అల్లాడి ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకులు కనబడకపోవటము, తల్లిదండ్రులకు ఆందోళనకు గురవుతున్న సంఘటనలు ఒక పక్క చూస్తున్నాం. ఎలమంచిల నియోజకవర్గంలోని రాంబెల్లిలోని బీసీటీ స్కూల్లోని చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు ఓ పక్క జస్వంత్, హేమతేజ, భరత్, లక్ష్మణరావు, వరుణ్, రాజారావు వీళ్ళు 6 విద్యార్థులు కూడా ఒకే క్లాస్ రూమ్ అవటము. ఏం జరిగింది? ఒక పక్కేమో ప్రిన్సిపాల్ ఏమో 1:30 వెళ్ళిపోయారని చెప్తున్నారు. 1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఎందుకు బయటికి రానిలేదు, ఎందుకు ఈ విషయాలు బయటికి రానికి నొక్కి పెట్టారు, ఏం జరిగింది అనేది ఒక పక్క తల్లిదండ్రులు ఆరా తీస్తున్నటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. కానీ వస్తారని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు వస్తారని చెప్పేసి ఆలోచనతో నొక్కి పెట్టారని కూడా ఓ పక్క అనుకున్నటువంటి మాటలు కూడా చెబుతూ ఉన్నారు. కానీ ఏం జరిగింది, ఏం జరిగినా ఎట్లా జరిగినా ఓ పక్క సముద్ర తీర ప్రాంతము, మరో పక్క దట్టమైనటువంటి ఒక 50 కిలోమీటర్ దూరంలోని అటవీ ప్రాంతం ఉన్నది, మరో పక్క గ్రామీణ ప్రాంతము, మరో పక్క పోర్ట్లు, గంగవరం పోర్టు దగ్గరలో ఉన్నది, మరో పక్క చేపల వేటకి వెళ్లే పరిస్థితి తీర ప్రాంతం ఉన్నది. ఎక్కడ జరిగింది? మిస్సింగ్ అయ్యారా? ఏమైనా జరిగిందా? హత్య చేయబడ్డారా? ఎవరైనా వాళ్ళని ఏమైనా మందలించారా? ఏదైనా జరిగిందా? విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? అసలు విద్యార్థులు ఇంకా బతికే ఉన్నారా, బతికే లేరా అనే ఆలోచనలోని, అనే రీతిలోని ఈ రోజు పోలీసులు గాలింపులు ముమ్మరంగా రాత్రి 7 గంటల నుంచే పోలీసులు గాలింపు పూర్తిగా
3 బృందాలుగా విభజించి ఎస్పీ ఆధ్వర్యంలోని మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం అనకాపల్లి ఒక పక్క విశాఖపట్నం జిల్లాకు ఆనుకున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏదేమైనా విద్యార్థులు దొరకాలి, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనని విరమించి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న సందర్భాలు కనబడుతున్న ఈ సమయంలోని విద్యార్థులు వెళ్ళిపోవటం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కొత్త తరహా ఏమైనా సినీ పక్కీలు ఏమైనా జరిగిందా, ఏమైనా పిల్లల్ని ఇప్పటికే ఈ రాష్ట్రంలోని ముఖ్యంగా విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఇప్పటికీ ఇట్లాంటి అభియోగాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో చెడ్డీ గ్యాంగ్ వచ్చి వీళ్ళు ఏమైనా తీసుకెళ్లిపోయిందా, ఏమైనా జరిగిందా, చెడ్డీ గ్యాంగ్ ఆధ్వర్యంలో ఏమైనా మసిపూసి మారడకాయ చేశారా, ఈ విద్యార్థులని ఏమైనా చేశారనే ఆందోళనకైతే తల్లిదండ్రులు గురవుతున్న సందర్భాలు అయితే కనబడుతున్నాయి విజయ్. అయితే శ్రీనివాస్, అలాగే అటు తోటి విద్యార్థులు, హాస్టల్లో తోటి విద్యార్థులు కానీ, క్లాస్ రూమ్లో తోటి విద్యార్థులకు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళ దగ్గర, అండ్ సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అది యాక్చువల్ గా సీసీ కెమెరా ఫుటేజ్ తీసిన తర్వాతే 1 గంటన్నర ఆ టైంలోనే బయటికి వెళ్ళినట్టు ఆ సీసీ కెమెరాలో స్పష్టంగా కనబడుతున్నది. కానీ తోటి విద్యార్థులకి తెలియదని చెబుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు 6 కూడా కలిసి ఎప్పుడు కూడా కలిసి ఉంటారు, క్లాసులో జోకులు వేసుకుంటూ ఉంటారు, వీళ్ళు కలిసే ఉంటారు. ఏదైనా ఎగ్జామ్స్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా చర్చించుకుంటారు. కానీ హాస్టల్లో వీళ్ళు కలిసే ఉంటారు. కానీ ఇది ఇట్లా వెళ్ళిపోయినట్టు మాత్రం మాకు తెలియదు. ఏం జరిగిందో మాకు తెలియరావట్లేదు, ఎట్లా జరిగిందో తెలియట్లేదు. కానీ ఏదేమైనా మాతో చదువుకున్న విద్యార్థులు మిస్ అవటం మాకు భయాందోళనకు గురవుతున్నదని చెప్పి తోటి విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది, మాతో చదువుకున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్ళిపోయారు, మేము కలిసి ఉండేవారు, మా పరిస్థితి ఏమిటి, ఎందుకు ఇట్లా జరుగుతున్నదని భయాందోళనకైతే విద్యార్థులు వచ్చారు. మరోపక్క క్లాసు ప్రిన్సిపాల్ అయితే ఇప్పటికే గగ్గోలు పెడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఏంటి, ఎప్పుడు లేని దుస్థితి ఈ స్కూల్లోని, బీసీటీ స్కూల్లోని, ఈ హాస్టల్లోని ఇట్లా జరగడం ఏంటి, ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఎప్పుడు లేని విధంగా ఇట్లా ఎడిపోవటం ఏంటి, 6 విద్యార్థులు ఒకేసారి గల్లంత అవడం ఏంటి, ఎక్కడ గల్లంతయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆచూకేంటి మాకు అర్థం కావట్లేదని ఆయన తల పట్టుకున్న పరిస్థితి అయితే ప్రిన్సిపాల్కి వచ్చి ఉన్నది. ఏం జరుగుతున్నా ఇది చాలా అనివార్యము, ఇది చాలా దుర్మార్గమైన చెప్పాలి. ఇట్లాంటి జరగటము ఈ రాష్ట్రంలోని ఓ పక్క మానభంగాలు, హత్యలు ఎక్కువవుతున్న తరుణంలోని నిన్న 3 రోజుల క్రితమే ఒక మహిళని అతి కిరాతకంగా చంపేసిన దృశ్యం మనం చూసాం. మన బీఆర్కీలో ఎక్స్క్లూజివ్ చేసాం. 24 గంటలు గడవక ముందే మళ్ళీ ఇంకో ఎలాంటి తరహాలోని ఏమైనా విద్యార్థులు మిస్సింగ్ అవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది విజయ్. శ్రీనివాస్, పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ ఆవేదన ఎలా ఉంది? పేరెంట్స్ అయితే ఇప్పటికే గగ్గోలు పెడుతూ ఉన్నారు. మా విద్యార్థులు చాలా చదువుకుంటారు, అల్లాడి ముద్దారుగా పెంచుకున్నాము, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయింది, ఏమైనా హత్య చేశారా, ఏమైనా మా పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, చెడ్డీ గ్యాంగ్ ఏమైనా వచ్చిందా, కొత్తగా ఏమైనా జరుగుతుందా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అల్లకొల్లం అవుతుంది, మాకు అర్థం కావట్లేదు, మా పిల్లల పరిస్థితి, మా పిల్లలు లేకపోతే మా బతుకులు ఎందుకు, మేమే చేస్తామని చెప్పి అన్న తరహాలోని తల్లిదండ్రులు కూడా గగ్గోలు పెడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.